హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి చామదుంపలు పచ్చిరొయ్యలు పులుసు అండి. ఈ చామదుంపలు జిగురుగా ఉంటాయని చాలామంది తినడానికి ఇష్టపడరు. అయితే పచ్చిరొయ్యలు వేసి ఈ కాంబినేషన్లో వండితే గనక చాలా బాగుంటుందండి. టేస్ట్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, చామదుంపల పులుసు కోసం నేను తీసుకున్న చామదుంపలు ఇవైతే అరకిలో అండి. శుభ్రంగా కడగాలి, ఎందుకంటే ఇసుకుంటుంది. బాగా శుభ్రంగా కడిగిన తర్వాత మనం వీటిని ఉడకబెట్టాలండి, బాయిల్ చేయాలి. బాయిల్ చేసి ఒలిసిన తర్వాత ఏమేమి పదార్థాలు ఇందులో వేయాలో నేను చూపిస్తానండి. ఇప్పుడైతే ఇవి కడిగాను, ఉడకబెడతాను. ఇదిగోండి, చామదుంపలు అయితే నేను ఉడకబెట్టి తొక్క ఒలిసి ఉంచుకున్నాను. కొన్ని ఇలా చిన్నగా ఉంటాయండి, ఇలా చిన్నగా ఉన్నాయి, రౌండ్గా ఉంచేయండి. కొన్ని పెద్దగా ఉంటే మాత్రం కట్ చేయండి, అంత పెద్దవి బాగోవు. ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి నేను తీసుకుని చిన్నగా కట్ చేశాను. టమాటా అయితే చిన్నదండి, మీడియం సైజు ఒకటి కట్ చేశాను. అవేమో పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. ఇవి నేను తీసుకున్న రొయ్యలు అయితే పచ్చి రొయ్యలు ఇవ్వండి, కడిగి శుభ్రం చేసి ఉంచుకున్నాను. అలాగే చింతపండు ఇందులో నానబెట్టాను, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టానండి. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఇదిగో ఒక గరిటె ఫుల్గా వేస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, ఇది దుంపలే కదా పులుసు కాబట్టి. పులుసు కూరల్లో ఎక్కువ ఆయిల్ పట్టదు. అదే ఫ్రై అయితే కొంచెం వేస్తామన్నమాట. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేద్దామండి. ఇప్పుడు ఇదిగండి, ఉల్లిపాయలు వేగేటప్పుడే మనం రొయ్యలు వేసేయచ్చండి. ముందుగా రొయ్యలు వేస్తే అంటుకుపోతాయి అన్నమాట కడాయికి. అందువల్ల ఉల్లిపాయలు వేగేటప్పుడు మనం రొయ్యలు వేసేయచ్చు. ఇలాగా టేస్ట్ బాగుంటుందండి. చామదుంపల్లోకి ఎండు రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఉట్టి దుంపలు అయితే బాగోదండి. ఓన్లీ స్పెషల్గా ఈ చామదుంపలకి అనమాట. ఎండు రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు కానీ వేస్తే బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసాను, అలాగే సాల్ట్ కూడా వేస్తే అవి త్వరగా మగ్గుతాయి కదండి. కూరకు సరిపడా వేసేస్తున్నాను, ఒక పావు స్పూన్ నేను. ఇలాగా మగ్గేటప్పుడే మనం కారం కూడా వేసేద్దామండి. ఇదిగోండి, ఒక స్పూన్ ఫుల్గా వేసి ఇంకొంచెం వేస్తున్నాను, సగం వేస్తున్నాను. ఎందుకంటే చింతపండు వేస్తాం కదా చామదుంపల్లో. నేను పచ్చిమిర్చి చేస్తాను 4, అయినప్పటికీ కొంచెం స్పైసీగా బాగుంటుంది, పులుసు కదండి. అందులోకి నీసు వేసాం కదా రొయ్యలు. కారం వేసిన తర్వాత ఇది మాడిపోతుందండి. మాడిపోకుండా మనం ఇప్పుడు టమాటాలు యాడ్ చేద్దాం. ఇదిగోండి, కారం వేసాం కాబట్టి మాడిపోకుండా వెంటనే టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేస్తానండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం వాటర్ యాడ్ చేద్దాము, కొంచెం మగ్గనిద్దామండి. ఈ రొయ్యలు ఉప్పు కారంలో కొంచెం మగ్గనిద్దాము, మగ్గిన తర్వాత వాటర్ వేద్దాం. ఇదిగోండి, రొయ్యలు కొంచెం మగ్గాయి, మనం వాటర్ వేసేద్దాం. ఆల్రెడీ దుంపలు ఉడకబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఈ వాటర్ బాయిల్ అయ్యాక మనం దుంపలు వేయచ్చండి. కొంచెం వాటర్ పడుతుంది, ఇందులో వాటర్ ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే పులుసు కదా, ఈ దుంపలు వేసిన తర్వాత ఈ పులుసు ఏమవుతుందంటే చిక్కగా అయిపోతుంది. అందువల్ల కొంచెం 2 గ్లాసున్నర వాటర్ అలా పడుతుంది అనమాట. ఈ కొంచెం బాయిల్ అయ్యాక దుంపలు ఇందులో వదిలేద్దాం, ఆల్రెడీ ఉడికిపోయి కాబట్టి. ఇదిగోండి, ఇలా వాటర్ బాయిల్ అయిన వెంటనే మనము దుంపలు వేసేయాలన్నమాట. దుంపలు వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసి ఒక 1 మినిట్ అలాగా ఉడకనిద్దామండి. ఈ లోపల చింతపండు రసం తీసి పెట్టుకుని చింతపండు వేసేయాలి. లోపల అది ఉడుకుతూ ఉంటుంది, చింతపండు రసం రెడీ పెట్టుకుంటాం. ఇదిగోండి, ఇది ఇలా ఉడికేటప్పుడే మనం చింతపండు రసం వేసేయాలన్నమాట. పులుసు తీసి రెడీగా పెట్టుకున్నాను నేను. అయితే ఇది ఉడికేటప్పుడే కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తానండి. ఇంకా మసాలా ఏం అక్కర్లేదు, ఆల్రెడీ చింతపండు టమాటా వేసాం కదా. కొంచెం జీరా ధనియా పౌడరు, కొద్దిగా కొత్తిమీర, అంతే. ఇంకా కొద్దిసేపు 2 మినిట్స్ అలా ఉడకనిస్తే చాలండి.
మరీ చిక్కగా అయిపోతుంది, అది అయిపోనివ్వకుండా కొంచెం పులుసు ఉన్నప్పుడే ఆపేయాలన్నమాట, కొద్దిగా ఉడకనిద్దాం. ఇదిగోండి, ఈ మాత్రం పులుసు ఉంటే మనం ఆపేయచ్చు అనమాట. ఈ పులుసు ఉండాలండి కలుపుకోవడానికి, ఓకేనా. ఇది చల్లారితే మళ్ళీ చిక్కగా అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆపేయచ్చు అనమాట, ఇందుకులాగా. ఓకే, ఆపేసి డిష్ అవుట్ చేద్దామండి. ఇదిగోండి, వేడివేడిగా మన చామదుంప పచ్చిరొయ్యల పులుసు రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. అయితే జిగురుగా ఉంటుందని చామదుంప తినడానికి చాలామంది ఇష్టపడరు. అయితే మన ఆరోగ్యానికి చామదుంపలో చాలా మంచి మంచి పోషకాలు ఉన్నాయటండి. చామదుంపలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందట, అలాగే విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ ఏ, ఇంకా ఇతర మినరల్స్ కూడా, ఫైబర్ కూడా ఎక్కువగా ఇందులో లభిస్తుందటండి. అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుందట ఇందులోను. ఎనీమియాతో, రక్తహీనతతో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుందటండి, రక్తం పెరుగుతుందట. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుందట అండి, తక్షణ శక్తిని మనకి ఇస్తుందట. ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయట చామదుంప, అందువల్ల గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుందట. అలాగే రక్తహీనతతో, అలాగే మధుమేహంతో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగపడుతుందట అండి. ఇంకా అనేకమైన పోషకాలు, ఉపయోగాలు చామదుంపల వల్ల ఉన్నాయండి. మనం ఈ విధంగా రుచికరంగా వండుకుందాం, ఆ టేస్ట్ని మనం ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ.